నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా సోషల్ మీడియాలో ఒక విద్యార్థిని కొడుతున్నటువంటి వీడియో తెగ వైరల్ అయిపోతుంది. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అదే వీడియో కనిపిస్తుంది. అయితే ఎందుకు అంత అలా కొడుతున్నారు? అంత చిత్రవద ఎందుకు చేస్తున్నారు? చచ్చిపోయే స్థితిలో ఎందుకు వదిలేసి వెళ్ళారు? అసలు ఏం జరిగింది, ఎవరు ఆ యువకుడు అనేది పరిశీలన చేస్తే మా నిజం మీడియా ఆధారాలతోటి ప్రతి అంశాన్ని కూడా క్లారిటీగా మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఆ కొడుతున్నటువంటి వీడియోని డైరెక్ట్గా డిస్ప్లే చేయలేను. డిస్ప్లే చేశానంటే ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి స్ట్రైక్ పడుతుంది. ఎందుకంటే అంత దారుణమైనటువంటి, ఆల్రెడీ మనం దళితుల మీద, బీసీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, పేద వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తున్నామని చెప్పేసి ఇప్పటికే వైలెంట్ కింద మనకు కంటెంట్ పడింది, ఒక స్ట్రైక్ పడింది మన యూట్యూబ్ ఛానల్కి. ఇంకా 2 గనక పడితే ఛానలే ఎత్తిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను దాన్ని చూపించలేని. ఎవరికన్నా ఇప్పటికీ చూడని వాళ్ళు ఉంటే పర్సనల్గా నాకు హాయ్ అని పెట్టండి, అన్న వీడియో సెండ్ చేయండి అని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, కింద ఉన్న నెంబర్కి డెఫినెట్గా వీడియో పెడతాం. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అందరూ చూసే ఉంటారు. ఇక్కడ మీరు గమనించండి, కొట్టించుకోబడుతున్నటువంటి బాధితుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ప్రూఫ్ ఏందన్నా, ఎవిడెన్స్ లేకుండా మేమేం మాట్లాడాం. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి డిస్ప్లే అవుతుంది చూడండి. ఏ సెక్షన్స్ వేశారో ఒకసారి మీరు గమనించవచ్చు. ఇక్కడ చూస్తే ఎక్కడ జరిగింది, డిస్ట్రిక్ట్ వచ్చేసరికి గుంటూరు, చేబ్రోలు పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైందిగా మనం చూడొచ్చు. ఒకసారి సెక్షన్స్ చూడండి. 118(1), 115(2), రెడ్ విత్ 35 బిఎన్ఎస్ ఈ సెక్షన్స్ వేశారు. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే మాదిగా అన్నారు కదా, మాదిగా అనడానికి ప్రూఫ్ ఏంటంటే మీరు ఒకసారి ఎఫ్ఐఆర్లోనే గమనించవచ్చు. ఇక్కడ చూడండి, మేము రౌండప్ చేసి మరీ చూపిస్తున్నాము. క్యాస్ట్ మాదిగా, అర్థమైంది కదా, క్యాస్ట్ మాదిగా. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే సెక్షన్స్ వేసినటువంటి సెక్షన్స్ని ఒకసారి ఈ సెక్షన్స్లో 118 చూస్తే ఈ సెక్షన్ దేనికి వేస్తారు, తర్వాత ఉన్నటువంటి సెక్షన్ 115 దేనికి వేస్తారు, దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, యాజ్ పర్ లా ఒకసారి మీరు గమనిస్తే బిఎన్ఎస్ 1181 మీరు చూస్తే ప్రమాదకరమైన ఆయుధాలు, నిప్పు, వేడి పదార్థాలు లేదా విషాన్ని ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా ఇతరులకు గాయం చేయడం లేదా బాధ కలిగించడం ద్వారా ఈ సెక్షన్ వేస్తారనమాట. ఇలా చేస్తే దీనికి పడేటువంటి శిక్ష ఏంటి? దీనికి నేరస్తుడికి 3 సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, లేదా 20,000 రూపాయలు జరిమానా పడేటువంటి అవకాశం ఉంది ఈ సెక్షన్కి. ఓకేనా? 3 సంవత్సరాలు అంటే 10 years అబోవ్ పట్టలేదు. ఇక్కడ గమనించాలి మీరు. దీన్ని గతంలో ఉన్నటువంటి ఐపీఎస్లో ఏ సెక్షన్ అంటే 324. ఇంకొక సెక్షన్ ఏం వేశారు మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, 1152 వేశారు. ఇదేంది? ఇది కూడా అదే, ఉద్దేశపూర్వకంగా కొన్ని ఆయుధాలు తీసుకొని దాడి చేస్తే వేసేటువంటి సెక్షన్. దీనికేం శిక్ష పడుతుంది అంటే దీనికి 10,000 పడుతుంది, 10,000 రూపాయల జరిమానా పడుతుంది. ఇది కూడా చాలా తక్కువ, 1 సంవత్సరం మాత్రమే జైలు శిక్ష పడేటువంటి సెక్షన్ వేశారు. ఓకేనా? 2 సెక్షన్ల క్లారిటీ వచ్చింది కదా. ఇక రెడ్ విత్ అంటే అది ఎందుకు వేస్తారయ్యా అంటే, మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు, ఒకళ్ళు కాకుండా ఒకళ్ళ కన్నా ఎక్కువ మనుషులు కలిసి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుకొని కావాలని వాళ్ళందరూ కలిసి మూకుమ్మడి దాడి చేసినప్పుడు రెడ్ విత్ అనేది వేయడం జరుగుతుంది. అంటే ఇది సెక్షన్లు. అంటే వేసినటువంటి సెక్షన్లలో ఎక్కడా కూడా 10 ఏళ్ల కన్నా ఎక్కువ సెక్షన్లో శిక్ష పడేది కానీ 7 ఏళ్లకు మించి పడేటువంటి సెక్షన్లు కానీ వేయలేదు. కనీసము హత్యాయత్నానికి సంబంధించినటువంటి శిక్షణ కూడా వేయలేదు. అంటే 307 ఐపీసీ 307 వేస్తే అతని మీద హత్యాయత్నం చేసినట్టు. ఇప్పుడైతే 109 అనేటువంటి బిఎన్ఎస్లో మార్చారనమాట. అంటే ఇప్పుడు 109, గతంలో 307. అంతలోకి అంతమంది కలిసి కొడుతున్నారు, రాడ్లతోటి కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, బీరి సీసాలు పగలగొట్టి కొడుతూ ఉన్నారు, వాడిని మోకాళ్ళ మీద నిలబడమంటున్నారు, దండాలు పెట్టమంటున్నారు. రే వాడు చచ్చిపోయాడేమో అని ఒకడు అంటున్నాడు, రే కళ్ళు తేలేసాడరా అని అంటున్నారు. అంటే అది హత్యాయత్నం కాదా? చంపేటువంటి ప్రయత్నం కాదు. చచ్చిపోయాడేమో అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. చచ్చిపోయాడేమో అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతే 307 ఈరా సెక్షను. ఓకే, 307 సెక్షన్. అతను ఏ కులం అనేది పక్కన పెడదాం, ఒక విద్యార్థిని విచక్షణారహితంగా విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల వారికి సంబంధించిన ఎంపీ గారికి సంబంధించినటువంటి యూనివర్సిటీ అది. అంత దారుణంగా, అంత విచక్షణారహితంగా సిగరెట్లు తాగుతున్నారు వాళ్ళు, ముందు తాగుతూ అంత విచ్చలవిడిగా పెట్టరేకపోతూ. ఇది ఆంధ్రప్రదేశా కాదా?
ఇది బీహారా, ఇది ఉత్తర భారతదేశమా అనుకునే స్థాయిలో ఆ దాడి జరిగితే అంతలా కొడుతూ వాళ్ళు అంటున్నారు వీడియో తీయండిరా అంటే వాళ్ళే కొట్టి వాళ్ళే వీడియో తీసి వాళ్ళే బయటకు వదిలేరు దాన్ని. అంటే ఎంత కండకావరం, ఎంత అహంకారమో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత జరిగినా, ఇంత చేసినా కానీ, నేను క్యాష్ను పక్కన పెట్టమని చెప్పా, ఇంత చేసినా కానీ హత్యాయత్నానికి సంబంధించినటువంటి సెక్షన్ ఎందుకు వేయలేదు? సింపుల్గా 3 ఏళ్ళు జైలు శిక్ష, 1 సంవత్సరం జైలు శిక్ష, 20,000 రూపాయల ఫైన్, 10,000 రూపాయల ఫైన్, అంటే 2 సెక్షన్లు కలిపి కూడా 2 వర్తించినా కానీ 30,000 రూపాయలు ఫైన్ వేస్తారా? ఇది ఎంత దారుణం అండి. ఓకే, ఇక కులం కాడకొచ్చాం. మాదిగ కులానికి సంబంధించినటువంటి యువకుడు. చాలా మంది ఏ కులమో ఏం జరిగిందో, కులాలు కావాలి కదా మనకి. భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా కానీ కులాన్ని బట్టే స్పందిస్తాం కదా. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో మనం పేరుకుపోయి ఉన్నాం. నిచ్చెన ఏ బాక్స్లో వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కులాలు లేకుండా, కుట్లాలు లేకుండా, కులాల కంపు లేకుండా మనం ఏం మాట్లాడుకోలేం. మన దరిద్రం ఈ కులాలు, ఈ మతాలు, ప్రాంతాలు, ఈ ప్రస్తావన లేకోకుండా మనం మాట్లాడుకునేటువంటి సందర్భాలు లేవు. ఈ అంశాలు మాట్లాడుకోకుండా నేను రాజకీయాల గురించే మాట్లాడదాం అనుకున్నా కానీ ప్రతి సందర్భంలో నన్ను వెనక్కి లాగుతూనే ఉంటారు. ఇలాంటి ఘటనలు వెంటనే జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఒక మాదిగ కులానికి సంబంధించినటువంటి యువకుడిని ప్రాణాలు పోయినాయేమో అని చెప్పేసి వదిలేసినటువంటి సందర్భాన్ని చూశారు. ఆ వీడియోలో మాటలు కూడా మీరు వింటారు. వాడు కళ్ళు తేలేసాడరా, ఇక వదిలేయండి అని చెప్పేసి. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇంకొకటి అంటాడు ముఖం మీద నీళ్ళు కొట్టండి, మొహం మీద నీళ్ళు కట్టండి రా, వాడికి ఏం కాలేదు, మళ్ళా కొడదామని చెప్పేసి అసలు కాళ్లతోటి తంతు, రాడ్లతోటి కొడుతూ, కర్రలతోటి కొడుతూ, ఉమ్మేస్తూ ఎంత దారుణంగా చిత్రవత పెట్టి కొట్టారండి. కానీ అక్కడ అట్రాసిటీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఏందో నాకు అర్థం కాదు. కంప్లైంట్ ఇచ్చారు క్లియర్ కట్టుగా మాదిగని చెప్పేసి ఎఫ్ఐఆర్లో ఉంది, అయినా కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అక్కడ నమోదు చేయలేదు. అంటే ఎప్పుడు చేస్తారు నాకు అర్థం కాల. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదా సాధారణంగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ కూడా వాళ్ళకు అవసరమైనప్పుడు అట్రాసిటీ చట్టాన్ని ఎంత బలంగా వాడుకుంటారో నేను మీకు చెప్పవసరం. అంటే ఇక్కడ వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు అట్రాసిటీ జరగకపోయినా కానీ అట్రాసిటీని పెట్టుకొని రాజకీయ అవసరాలకు పప్పం గడుపుకునేటువంటి వ్యక్తులు కళ్ళ ముందు బహిరంగంగా సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంటే ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థిని మూకుమ్మడిగా ఇంతమంది అంత విచక్షణారహితంగా కొడితే అక్కడ అట్రాసిటీ ఇంప్లిమెంట్ కాదా? ఎందుకు ఇంప్లిమెంట్ కాదు? ఇంప్లిమెంట్ కాకుండా ఎవరు కాపాడుతున్నారు అంటే కొట్టినటువంటి వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు, అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులైతే, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులైతే, పొలుకుబడిగిన కలిగినటువంటి వ్యక్తులైతే, ఆర్థికంగా స్థితివంతులైనటువంటి వ్యక్తులైతే, కొట్టించుకున్నవాడు తక్కువ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే, పేద వర్గాల బిడ్డ అయితే, సెక్షన్లు ఉన్నా, చట్టాలు ఉన్నా, రాజ్యాంగం ఉన్నా అది అమలు జరగడంలో ఇంత నిర్లక్ష్యమా? ఇప్పటి వరకు ఏ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ, ఏ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ కానీ, సాక్షాత్తు హోంశాఖ మంత్రి ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అయినా కానీ ఇంత నిర్లక్ష్యమా, ఇంత వివక్షణ? అరే కొట్టి చంపేసే స్థితిలోకి ఒక వ్యక్తిని నెట్టి పడేసి అక్కడ వెళ్ళినప్పుడు హత్యాయత్నానికి సంబంధించినటువంటి 307 సెక్షన్ అయ్యారు, అట్రాసిటీ అప్లై చేయరు. ఏంటిది అంటే భారత రాజ్యాంగం అమల్లో ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కాకోకుండా ఏ శక్తులు అడ్డుపడుతున్నాయో ప్రజలు కూడా గమనించుకోవాలి. ఇక నేను కుల సంఘాలకి, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఇంత దారుణాలు జరుగుతుంటే, వెంట వెంటనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే, పర్టికులర్గా దళితుల మీద ఇన్ని అంశాలు జరుగుతూ ఉంటే, బీసీల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే, ప్రజా సంఘాలు, కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు నిద్రపోతున్నారా? ఆ సెక్షన్లు చూడండి, ఏంది అది దారుణం? ఏంటి అంత దారుణంగా? అంటే అంత దారుణంగా కొట్టేస్తే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టినా అంత చిన్న సెక్షన్స్ వేస్తే వదిలేస్తారా? హత్యాయత్నం సెక్షన్ వేయరా? మీరు గమనించండి, బండ్లమూడిలో ఆ స్థాయిలో కొట్టరా, కానీ నడి రోడ్డు మీద గొడవ జరిగిందని చెప్పేసి 307 సెక్షన్ వేయాలని చెప్పేసి డిమాండ్లు పెట్టారు కదా. మరి ఇక్కడ ఆ స్థాయిలో గొడవ జరిగితే, ఆ స్థాయిలో కొడితే లిటరల్గా పడేసి అసలు ఎలా కొట్టారండి? శవాన్ని తన్నినట్టు, అటు ఇటు ఫుట్బాల్ తన్నినట్టు తన్నేశారు. అయినా 307 పడదంట అన్నట్టే 109 ఇప్పుడున్న మార్చినటువంటి దాని ప్రకారం పడదంట. ఎందుకు పడదో నాకు అర్థం. మాది కానీ ఎఫ్ఐఆర్లో మీరు మెన్షన్ చేస్తారు, కులం లేనప్పుడు, కులం సంబంధం లేనప్పుడు, వాడు బ్యాక్గ్రౌండ్ చూడనప్పుడు, కులాన్ని చూసి కొట్టనప్పుడు మాది కానీ ఎఫ్ఐఆర్లు ఎందుకు ఉంటుంది అంటే ఎఫ్ఐఆర్లు రాయడానికి క్యాస్ట్లు కావాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు, కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మెన్షన్ చేయడానికి క్యాస్ట్ కావాలి. మా జీవితాలని పట్టించుకోవడానికి క్యాస్ట్లు కావాలి. మా ఓట్లు సంపాదించుకోవడానికి క్యాస్ట్లు కావాలి.
కానీ మాకున్నటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర మాత్రం ఈ నిర్లక్ష్యం ఎందుకో. ఎస్సీ కమిషన్ ఏం చేస్తుందో, ఎస్సీ కమిషన్ కూడా జవహర్ గారు కూడా బాధికే. ఆయన ఏం చేస్తున్నాడో, చంద్రబాబు నాయుడు గారు అసలు పెద్ద మాదిగా ఈయన అందరికన్నా కూడా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా నేను పెద్ద మాదిగా నేను బహిరంగంగా ఏ రాజకీయ నాయకుడు చెప్పుకోలేం. కానీ ఈయన ప్రతి సందర్భంలో, ఈయన ప్రతిపక్షంలో ఉన్న ప్రతి సందర్భంలో, ఈయన ఓటమి అంచుల్లో ఉన్న ప్రతి సందర్భంలో నేను పెద్ద మాదిగానే చెప్పుకుంటాడు. మరి ఈ పెద్ద మాదికి ఈ పెద్ద పెద్ద తప్పులు ఎందుకు కనపట్టలేదో నాకు అర్థం కాదు. గ్రామాల్లో కుల వివక్ష చూయించి కొట్టారు, రోడ్ల మీదకి తీసుకొచ్చి కొట్టారు, పార్టీల పేర్లు చెప్పి హత్యలు చేశారు, భూ వివాదాల పేర్లతోటి మహిళలను చంపేశారు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను చంపారు, దండోరాకు సంబంధించినటువంటి నేతలను చంపారు. ఇప్పుడు కడాన కళాశాలల్లోకి కులం ప్రవేశించింది. అంటే పతన వ్యవస్థ చివరంచుల్లో ఉన్నాం. కడాన కళాశాలల్లోకి వెళ్ళింది. అంటే విద్యాలయాల్లో ఈ కులం అనేటువంటిది కొంత తక్కువ ఉన్నట్టుగా, చదువుకుంటే ఈ కులాలన్నీ రూపుమాపుతాయి అన్నట్టుగా, చదువుకోవడం ద్వారా, అభివృద్ధి చెందడం ద్వారా, ఉద్యోగాలు చేయడం ద్వారా ఈ కుల పరిధిని దాటి ముందుకెళ్ళొచ్చు అని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఇలా భావించే దగ్గర కూడా కులం అనేది ఎంటర్ అయిపోయి పిఠాపురంలో స్కూల్లోకి వెళ్ళింది. అక్కడాగల ఇప్పుడు యూనివర్సిటీ కళాశాలల్లోకి వెళ్ళి ఎలా కొడుతున్నారో ఒక్కసారి గమనించుకోండి. ఇలా కొట్టినటువంటి వ్యక్తుల మీద చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఏదో పిక్ పాకెట్ చేస్తే వేసేటువంటి 2-3 ఏళ్ళు జైలు శిక్షకు సంబంధించినటువంటి సెక్షన్లు, 10,000 రూపాయలు 20,000 రూపాయలు జరిమానాకు సంబంధించినటువంటి సెక్షన్లు పెడతారా? అది హత్యాయత్నం కాదా? నేను అడుగుతున్నానండి. నేను క్లారిటీగా హోంశాఖను అడుగుతున్నాను, అని తమ్మని నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని లోకేష్ గారిని నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీరు క్లారిటీగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆ కొట్టినటువంటి సందర్భాన్ని గమనించండి, దాడి చేసినటువంటి వీడియోని మీరు ఒకసారి కళ్ళు అప్పగించి కళ్ళు తెరిచి హృదయాన్ని పెట్టి ఒకసారి చూడండి. అది హత్యాయత్నం కాదా? అక్కడ ఈ సెక్షన్ ఎందుకు అప్లై చేయలేదని ఇప్పటి వరకు పోలీసు వారిని మీరు ఎందుకు అడగలేదు? 109 సెక్షన్ ఎందుకు వర్తించదు? ఐపీఎస్ ప్రకారం, పాత సెక్షన్ల ప్రకారం 307 ఇక్కడ ఎందుకు వర్తించదు? ఇది హత్యాయత్నం కాదా? అంటే ఏది హత్యాయత్నం? ఇంకా చచ్చిపోతే హత్యాయత్నం ఇస్తారా? చచ్చిపోతే వేస్తారా? అప్పుడు హత్యకు సంబంధించినటువంటి సెక్షన్లు కదా వేయాలి. ఇది కూడా హత్యాయత్నం కాకుండా ఏది హత్యాయత్నం అవుతుందో మీరే సమాధానం చెప్పాలి. ఇక ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని కావాలని ఉద్దేశపూర్వకంగా తక్కువ కులం అని చెప్పేసి, వాడికి బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పేసి, వాడి ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రమే అని చెప్పేసి వీళ్ళను చంపుతున్నా కానీ ఎవడో పట్టించుకోవడం లేదు, ఎవడో మాట్లాడట్లేదు, ప్రభుత్వం స్పందించడం లేదు. ఒకవేళ చచ్చిన 10 కేజీలు స్టోర్ బియ్యం వాళ్ళ మహాన వాడేస్తుందని చెప్పేసి కళాశాలలో అంత ధైర్యంగా వాళ్ళే వీడియోలు తీసుకుంటూ, అరే వీడియోలు తీయండి అని చెప్పుకుంటూ తీసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి మరి అంత ధైర్యంగా, అంత బహిరంగంగా, ఇంత విచక్షణారహితంగా దాడి చేస్తే అట్రాసిటీ ఎందుకు అయ్యారు? కమిషన్ గారు ఇంతవరకు దీని మీద ఎందుకు స్పందించలేదు? ఎస్సీ కమిషన్ ఉన్నట్టా ఊడినట్టా? ఎస్సీ కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా లేదా? అసలు మీ పదవి రాజ్యాంగంలో ఎందుకు క్రియేట్ చేయబడింది? ఎస్సీల మీద దాడులు జరిగినా, అఘాయిత్యాలు జరిగినా, కుల వివక్ష చూపించినా కానీ వెంటనే మీరు విత్-ఇన్ స్పాట్కి వెళ్ళిపోవాలి నిమిషాల్లో. కానీ చచ్చిపోతున్నారు ఒకవైపున, చంపుతున్నారు ఒకవైపున, కట్టేసి కూర్చోబెట్టి తంతున్నారు ఒకవైపున, కోడి పందాల దగ్గర కాలేజీల్లో ఒక కడానా ప్రవేశించి మూకుమ్మడిగా మూకదాడులు చేస్తూ కాళ్లతోటి విచక్షణారహితంగా జంతువుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తుంటే ఎస్సీ కమిషన్ ఎందుకు పట్టించుకోవటం లేదో సమాధానం చెప్పాలి. అయా నారా చంద్రబాబు నాయుడు గారు, అయా పవన్ కళ్యాణ్ గారు, ఎగిరెగిరి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎగరకుండానైనా కనీసం ఈ దాడుల గురించి మాట్లాడండి. ఎగరకుండానైనా విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి పైచాచికత్వం గురించి మాట్లాడండి. అసెంబ్లీలో మీరు ఉన్నటువంటి అసెంబ్లీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నేను అడుగుతున్నా, విద్యాలయాలు దేవాలయాలు అంటారు, అలాంటి దేవాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ రాక్షస క్రీడ మీద, ఈ కుల ఉన్మాదానికి సంబంధించినటువంటి క్రీడ మీద, ఈ మత ఉన్మాదానికి సంబంధించినటువంటి క్రీడ మీద, డబ్బు అహంకారానికి సంబంధించినటువంటి క్రీడ మీద, అధికార మతం తలకెక్కి చేస్తున్నటువంటి ఈ క్రీడ మీద వెంటనే మీరు స్పందించండి. కనీసం స్పందించకపోయారు. చట్టబద్ధంగా ఏ సెక్షన్లు వేయాలో ఆ సెక్షన్లు వేసే విధంగా, దోషులను కఠినంగా శిక్షించే విధంగా వాళ్ళని వీళ్ళని రోడ్ల మీద నడిపించడం కాదు, మీరు నిజంగా నిజాయితీ పరులు, చిత్తశుద్ధి పరులు అయితే కాస్తన్నా భారత రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతుందని ప్రజలకు నమ్మకం రాలంటే వీళ్ళని నడిపించండి రోడ్డు మీద. మీరు వాళ్ళని నడిపించుకోకుండా, సెక్షన్లో మార్చుకోకుండా,
కఠినమైనటువంటి శిక్షలు వెయ్యకోకుండా గనక ముందుకెళితే ఇలాంటివి రిపీట్ అయ్యి ఇంకొక స్టెప్పులు ముందుకు తీసుకొని ఇంకా దాడులు పెరుగుతాయి, వివక్షలు పెరిగిపోతాయి, మర్డర్లు జరిగేటువంటి స్థాయికి వెళ్ళిపోతాయి. దయచేసి గమనించి ఇకనైనా అరికట్టమని చెప్పేసి 2 చేతులు జోడించి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇకనైనా ఆ సుప్తావస్థ నుంచి బయటికి రండి, ఆ నిద్రావస్థను వీడండి, మాట్లాడండి, పలకండి. ఎన్నికలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటువంటి ఈ సంఘాలు అన్నీ పుట్టగొడుగులన్నా తక్కువ పుట్టుకొస్తాయేమో కానీ ఇసుక రేణువుల కన్నా కూడా ఎక్కువ పుట్టుకొచ్చేటువంటి ఈ కుల సంఘాలన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటనల మీద ఎందుకు మాట్లాడుకోకుండా మౌనం వహిస్తున్నాయో, ఎందుకు మౌనవ్రతం వహిస్తున్నాయో కూడా ప్రజలు గమనిస్తున్నారని, ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే వీటి వెనకున్నారో, ఎవరెవరైతే వీటి మీద స్పందించకుండా పెదవి విప్పుకోకుండా ఉంటున్నారో అందరికీ కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పేటువంటి రోజులు త్వరలోనే వస్తాయని, ఖచ్చితంగా ప్రజలని ఓటు పరంగా చైతన్యం చేసేటువంటి బాధ్యత నిజం మీడియా తీసుకుంటుందని, మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.